ఇగో పదవీ యోగం ఎప్పుడు 2 ఏళ్లు గడిచినా కాంగ్రెస్ లో నిండని ఖాళీలు, పార్టీ ఫ్రంటల్ ఆర్గనైజేషన్ చైర్మన్ కుర్చీలు ఖాళీ, అప్పుడు ఇప్పుడు అంటూ నేతల కాలయాపన, కమిటీలో తీవ్ర జాప్యం, ఆశావాహుల్లో అసంతృప్తి అంటూ పాపము నిజంగా ఎంత బాధపడ్డరు. 10 ఏళ్ళు కేసీఆర్ తోని కొట్లాడి బీఆర్ఎస్ మీద ఫైట్ చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసులు పెట్టించుకొని రకరకాలుగా నష్టపోయి అప్పటి కొంతమంది నాయకుల ఒత్తిడి వల్ల రకరకాల ఇబ్బందులు పడ్డోళ్ళంతా మా ప్రభుత్వం వస్తే, మా పార్టీ అధికారంలోకి వస్తే మాకు కూడా అవకాశం వస్తుంది అనుకున్నారు. ఈ దొంగలు ఎక్కి కూర్చున్నారు, కింది మాత్రం ఆగం చేశారు. సర్పంచులు మొన్న పెట్టారు 2 ఏళ్ల తర్వాత. అలా అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక 6 నెలలకి సర్పంచ్ పదవీ కాలం అయిపోయింది. 1.5 సంవత్సరం కాలం తర్వాత వాళ్ళే పెట్టారు. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎందుకు పెడతలేరు? మున్సిపాలిటీలు ఎప్పుడు అయిపోయినాయి? జెడ్పీటీసీ మన కార్పొరేషన్ ముందు ఉన్నది కదా, మరి ఇవన్నిటి గురించి ప్రణాళిక ఏమున్నది మీ తాడ? అంతకంటే ముందు మీరు ఏం చెప్పినారు? మన పార్టీ అధికారంలోకి వస్తే అందరం కూడా ఎంతో కొంత లబ్ధి పొందుతాము, ఖచ్చితంగా మీకు అవకాశాలు వస్తాయి ఇస్తామని చెప్పి వాళ్ళని నమ్మబలికి ఆశ పెట్టి వాళ్ళతో పని చేయించుకొని వాళ్ళు జెండాలు మోసిన కార్యకర్తలు భుజాలు కాసేదాకా కష్టపడ్డ వాళ్ళందరికీ ఇలా ఏమిచ్చిరా మీరు? ఎలక్షన్స్ బెట్టరు, కనీసం కార్పొరేషన్ పదవులే మీ చేతిలో ఉన్నాయి, తీసి ఇచ్చేయచ్చు. ఇట్లా అనామతం తీసేయచ్చు. అదేమన్నా ఎన్నికల సంఘం చెప్పేది ఉందా? ఏమన్నా ఎన్నికలు పెట్టేది ఉందా? కార్పొరేషన్ పదవులు తీసి కష్టపడ్డ కార్యకర్తకి ఇస్తే ఆయన పని చేసుకుంటాడు కదా, వాళ్ళని బొందబెట్టిరు. ఇయ్యాల కష్టపడ్డని ఆగం చేసిరు. ఏం తృప్తిగా ఉన్నారు చెప్పు? మీ ప్రభుత్వంలోకి వచ్చినాక, మీరు అధికారంలోకి వచ్చినాక కాంగ్రెస్ పార్టీ కోసం లాగే కష్టపడ్డ కార్యకర్త యాడున్నాడు? ఇయ్యాల ఎంత అవస్థ పడుతున్నాడు? 2 ఏళ్ళు అవుతుంది అధికారంలోకి వచ్చి. ఎనడా మీరు ఆయనకి ఇచ్చేది? ఇంకా ఆయన గుర్తింపు ఎప్పుడు? ఎక్కడ గుర్తింపు లేని కష్టమైపోయింది ఆయనది. ఇంకా ఎన్ని రోజులు బాధ పెడతారు? ఇంకా చూస్తుంటే అయిపోయాయి. ఆల్రెడీ పంచాయతీ ఎన్నికల్లో సగం రిజల్ట్ అడిట్ అయిపోయాయి. నెక్స్ట్ వచ్చే రిజల్ట్ ఏందో గంగల కలుస్తుంది, అది తెలుస్తుంది. ఆ తర్వాత ఏందో తెలియదు. జిహెచ్ఎంసీ ఇంకా ఉన్న సంవత్సరం 2 ఏళ్ల కోసానికి ఎందుకు వేయాలని తిప్పలు పెడతారు? ఉన్న పదవులు ఇంకో 15-16 ఉన్నట్టున్నాయి నామినేటెడ్ పోస్టులు, అవి ఇచ్చేస్తే వాళ్ళని పని చేసుకుంటారు కదా. ఇలా గ్రామాలలో రిజల్ట్ రాకపోవడానికి సగం కారణం అదే. కార్పొరేషన్ చైర్మన్లను అట్లే డైరెక్టర్లను నియమించకపోవడమే. గులాబీకి కొత్త ఇన్ఛార్జీలు అంటూ నియోజకవర్గాలకు పాత అధ్యక్షులు తొలగింపు, ఎమ్మెల్యే మాజీ మంత్రులు సైతం అవుట్, అన్ని చోట్ల యువతకు పెద్దపీట వేసే ఛాన్స్. ఇప్పటికే పలువురు పేర్లను సేకరించిన అధిష్టానం, పార్టీలో దిద్దుబాటు చర్యలకు శ్రీకారం. సంక్రాంతి తర్వాత ముహూర్తం ఫిక్స్ అంటూ ఇక్కడ సంక్రాంతి తర్వాత గులాబీకి కొత్త ఇన్ఛార్జీలు వస్తారని చెప్తా ఉన్నారు. సో ఇక ఆ పార్టీ ఎట్లయినా ఎవరి ప్రయత్నాలు చేసుకుంటారు. ఎందుకంటే కొంత నెగ్లిజెన్స్ ఉన్నటువంటి నాయకులందరినీ పక్కకు పెట్టి ఎట్లయితే స్పీడ్గా పనిచేస్తారో, బాగా షార్ప్గా పనిచేస్తారో వాళ్ళని ఖచ్చితంగా రిక్రూట్ చేసుకుంటారు, చేసుకోవాల్సిందే. తద్వారా అధికారంలోకి రావాలని కోరుకుంటారు. అందుకే సంక్రాంతి తర్వాత ముహూర్తం ఫిక్స్ చేసినట్టుగా ఈ పత్రిక గోల్ చెప్పారు. మరి ఇక అక్కడ డిసైడ్ అయినట్టుగా చెప్తారు. ఇక మున్సిపాలిటీల విలీనంపై బీజేపీ పిటిషన్, భౌగోళిక ప్రమాణాలు పరిగణలోకి తీసుకోలేదని హైకోర్టుకు వివరణ. విభజన ప్రక్రియలో అవకతవకలు చోటు చేసుకున్నాయి, నిబంధనలు పాటించకుండా డివిజన్ విభజన చేపట్టడం విరుద్ధం, తక్షణమే స్టే విధించాలని వినతి అంటూ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో మున్సిపాలిటీల విలీనంపై బీజేపీ నేతలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జిహెచ్ఎంసీ పరిధిలో చేపట్టిన డివిజన్ విభజన ప్రక్రియలో అనేక అవకతవకలు, ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమైన నిర్ణయాలు చోటు చేసుకున్నాయని పిటిషన్లో పేర్కొన్నారు. ప్రస్తుత డివిజన్ విభజన ప్రజల అభిప్రాయాలు, స్థానిక వాస్తవాలు, భౌగోళిక పరిస్థితులు, జనాభా ప్రమాణాలను పరిగణలోకి తీసుకోకుండా చేపట్టారని పేర్కొన్నారు. ఈ విభజన వల్ల ప్రజలకు పరిపాలనా ఇబ్బందులు, అభివృద్ధి అసమానతలు, ప్రజాప్రతినిధుల ప్రాతినిధ్యంలో గందరగోళం ఏర్పడే. ఇదే ఎగ్జాక్ట్ గా మల్లారెడ్డి కూడా, మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా, ఆయన కూడా సేమ్ ఇదే ఇంటెన్షన్ని మొన్న జిహెచ్ఎంసీ మీటింగ్లో కానీ, అట్లే సెషన్స్లో కానీ, లేదా అసెంబ్లీలో కానీ మాట్లాడింది చూసినాం. ఎంతో మంది ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి ఆయన దగ్గర ఉన్నటువంటి ఆ మున్సిపాలిటీలు, ఆ కార్పొరేషన్ల గురించి చెప్తూ, సర్పంచులు ఎంపీటీసీల గురించి చెప్తూ, ఇప్పుడు మొత్తం కూడా విలీనం చేస్తే మరి వాళ్ళంతా కూడా రాజకీయంగా నిరుద్యోగులు అయిపోతారు, అంత హర్రీబరిగా చేయాల్సినటువంటి అవసరం ఏమున్నది? ప్రయత్నం చెయ్యండి, తప్పేం లేదు, కానీ కొంత ఆలోచించి చేయండి అని చెప్పి అడుగుతున్నట్టుగా మనం చూసినాం. సో వీళ్ళు కూడా పిటిషన్ బీజేపీ కూడా వేసిందట.